హలో అండి, ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీ అందరికీ బేబీ పొటాటోస్తో మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దామనుకున్నానండి. ఈ మసాలా కర్రీ మనకి రైస్, చపాతీ, రోటీ, పూరి, బిర్యానీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగువారి కమ్మని వంటలు. ఇప్పుడు మనం ఆలూ మసాలా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. నేను ఇక్కడ పొటాటోస్ని ఉడికించుకొని ఇలా పీల్ ఆఫ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పొటాటోస్ని ఒక ఫోర్క్ సాయంతో చుట్టూ హోల్స్ చేసుకుందాము. ఇలా హోల్స్ చేసుకోవడం వల్ల కర్రీలో ఈ పొటాటోస్ ఉడికేటప్పుడు మసాలా గ్రేవీ అంతా కూడా వీటికి చాలా బాగా పడుతుందండి. అవి మనకి తినేటప్పుడు కూడా పొటాటోస్ చాలా టేస్టీగా ఉంటాయి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా నేను కట్ చేసి పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చి ముక్కలు, 5 స్పూన్ల ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఉప్పుని మనం టేస్ట్కి సరిపడా చూసుకొని యాడ్ చేసుకుందామండి. అలాగే 10 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలని నేను 15 మినిట్స్ నానబెట్టుకొని మెత్తగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకున్నానండి. అలాగే 1 రెమ్మ కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని కూడా తీసుకున్నాను. కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండీని పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిపోయింది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము. మనం ఉప్పుని ముందుగానే యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి కొంచెం త్వరగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఈ ఆనియన్స్ మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్లోనే. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడు మనం ఇందులో చిటికెడు పసుపు, కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకున్నా అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం అన్ని మసాలాలని యాడ్ చేసేసుకుందాం. కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి అన్నిటినీ యాడ్ చేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మనం ఈ మసాలాని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ పైకి వచ్చేసింది కదా, ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుందాము. ఈ మసాలా పొటాటోస్కి పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ టైం పడుతుందండి. 5 మినిట్స్ ఉడికించుకుందాం. అలాగే ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, గసగసాల పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాము. గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఈ గ్రేవీ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుందాము. చూసారు కదండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
చూసారు కదండి, ఎంతో టేస్టీగా బేబీ పొటాటోస్తో మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగువారి కమ్మని వంటలు.